ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభకు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ప్రజలు బయలుదేరి వెళుతున్నారు. అమరావతి మండలం లింగాపురం గ్రామంలో బస్సుల్లో జెండా ఊపి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. జై అమరావతి, జై జై అమరావతి నినాదాలతో పల్నాడు జిల్లా మారుమోగింది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు ఏర్పాటు చేసిన అన్న పానీయాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆహార పానీయాలు, వైద్య సహాయంతో సహా రెవెన్యూ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అందరికీ నమస్కారం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజున అమరావతి పనులు పునఃప్రారంభం కోసం రావడం జరిగింది. దీనికోసం మన అమరావతి నుంచి అలానే మన పెదకూరపాడు నియోజకవర్గం నుంచి దాదాపు పెద్ద ఎత్తున దాదాపు 35,000 మంది వరకు జనసమీకరణ చేసి సభకి వెళ్ళటం జరుగుతుంది. 500 బస్సులు, 200 కార్లు, 2,000 బైకులతోటి మా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మహిళలు కానీ అట్లానే యువకులు కానీ తరలి వెళ్ళారు. ఈ సభ విజయంతో కోసం మా వంతు కృషిగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సభ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది వచ్చి సభ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం.